విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అనుకుంటే ఖచ్చితంగా 5-6 వేల కోట్ల రూపాయలు లేనిదే బండి నడవదు. అందుకోసమని లేదంటే ఇంకేమైనా ఖర్చు పెట్టదలుచుకున్నారో మనకు తెలియదు. కానీ ఏపీఎండిసి తన కార్పొరేషన్ అవసరాల కోసం బాండ్లు జారీ చేసి తెచ్చుకున్న 7,000 కోట్ల రూపాయలని వెంటనే మీరు గవర్నమెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి అంటూ తాకీదు పంపించారు. అక్కడ మనం ఒక రెడ్డి గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు, సెంట్రల్ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చారు. వెంకటరెడ్డి గారు అసలు ఏమంటే లాయల్టీ టు ది కోర్, ఆయనంత లాయల్టీ ఎవరికి ఉండదు. సో వెంకటరెడ్డి గారు గమ్మం తలుపేశారు, బోర్డు మీటింగ్ పెట్టారు. కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చిన వాళ్ళు ఒప్పుకోలేదు, అయినా ఖాతరు చేయలేదు. మొత్తం 7,000 కోట్ల రూపాయలని కనీసం కొంతన్నా మా కోసం ఉంచండి అయ్యా అని బోర్డు మెంబర్లో కొంతమంది చెప్తున్నా కూడా వినకుండా వెంకటరెడ్డి గారు మొత్తం ఎండి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీఎండిసి వెంకటరెడ్డి గారు మొత్తం డబ్బుని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. చిల్లిగవ్వ కూడా ఆ 7,000 కోట్ల రూపాయలు బాండ్లు జారీ చేసి తెచ్చుకున్న డబ్బుని చిల్లిగవ్వ కూడా ఉంచకుండా ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరిచ్చారు వెంకటరెడ్డి గారు మీకు అధికారం? యువర్ ఓన్లీ అన్ ఎంప్లాయీ, యువర్ ఓన్ డెప్యుటేషన్. యూ మైట్ బి అన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్, బట్ యువర్ ఓన్లీ అన్ ఎంప్లాయీ హూ హ్యాస్ గివెన్ ది పర్మిషన్. ఏ బేసిస్ మీద మీరు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు? ఒక పాయింట్. రెండో పాయింట్, కార్పొరేషన్ తన అవసరాల కోసం తెచ్చుకున్న డబ్బుని మీ రెడ్డి గారుల చేత, డెప్యుటేషన్ రెడ్డి గారుల చేత ట్రాన్స్ఫర్ చేసుకొని ఖర్చు పెట్టే అధికారం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి ఎలా వస్తుంది? దట్టు ఎన్నికల కోడ్ వచ్చేసిన తర్వాత. ఎన్నికల కోడ్ వచ్చే ముందు రోజు ట్రాన్స్ఫర్ చేశారో లేకపోతే దొంగతనంగా ఆ రోజు రాత్రి చేశారో మనకు తెలియదు, కానీ ట్రాన్స్ఫర్ అయితే జరిగిపోతుంది. కోడ్ వచ్చేసిన తర్వాత ఒక కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకొని ఏ బేసిస్ మీద మీరు ఖర్చు పెట్టుకుంటారు? ఇది అసంబద్ధం కాదా? ఇది ఫైనాన్షియల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వ్యతిరేకం కదా? ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి సారించాలి. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ దొరికిన చోటల్లా డబ్బులు తీసేసుకుంటూ ఆ డబ్బులు రేపు కట్టాల్సింది ఎవరు? ఏపీఎండిసినే కదా. వెంకటరెడ్డి గారు ఐ థింక్ యువర్ గోయింగ్ టు గెట్ రిటైర్డ్. వదలం. రిటైర్ అయిపోతే ఎక్కడ పోతారు? ఈ ప్రపంచాన్ని వదిలిపోలేరు కదా, మ్యాక్సిమం ఇండియాని వదిలిపోతారు. అక్కడి నుంచి లాక్కొస్తాం. మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి ఎండి వెంకటరెడ్డి గారు ఎవరు, తీసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? ఇదేమన్నా సూట్ కేసు మార్చుకుంటారా మీ ఇద్దరు కలిసి? 7,000 కోట్ల రూపాయలు అయ్యా, 1, 2 కాదు 7,000 కోట్లు. మీకు 1,000 కోట్లని చిరపెంకుల్లాగా ఉన్నాయి. ఏ అధికారంతో ఆ 7,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేశారు వెంకటరెడ్డి గారు? The MD of APMDC should answer. What is the power that has given him to transfer a hefty amount of 7,000